మరి అయోధ్యలో రామాయణం ఇవాళ కొత్తగా వచ్చిందా? కాదుగా. ఆనాటి కాలందేగా. కానీ వాళ్ళు మనం ఏంటంటే ఒక గుడి కావాలి కదమ్మా పూజించుకోవాలంటే. అవును. మనకి అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్ ఉంటాడు. హాస్పిటల్ కావాలిగా, రోడ్డు మీద నిల్చుని చేయడుగా. చేయడు. మెట్రో స్టేషన్లో రైలు ఎక్కాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? మెట్రో స్టేషన్కే వెళ్ళాలి కదా. అవును. దేనికోసం దానికి వెళ్ళాలి అన్నట్టుగానే మనం మన భగవంతుడిని పూజించుకోవడానికి మందిరం, గుడికి వెళ్తాం. మరి అలాంటి మన రామయ్యకి ఒక గుడి ఉంది. వెంకటేశ్వర స్వామికి తిరుపతి ఎలా ఉందో ఈయనకి అట్లా ఉంది. ఆయనేమో శిల రూపంలో అక్కడ నిలబడిపోయారు. లక్ష్మీదేవి నువ్వు రాయిలాగా అయిపోయావేంటి అని అడగంగానే భార్య మాటకి విలువిచ్చి ఆయన చక్కగా శిల అయిపోయారు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఇక్కడ పుట్టాడు. ఆయన గుడి, ఆయన బుజ్జి బాలరాముడు అక్కడ పుట్టి ఉన్నాడు. రాముడు మంచి బాలుడు అంటాం ఓ పిల్లవాడి క్యారెక్టర్ చెప్పేటప్పుడు. కరెక్ట్. ఇంకాస్త పెద్దవాడు యువతగా ఉన్నాడు అనుకోండి, మర్యాద రామన్నండి. ఆ పిల్లవాడిని చూస్తే మర్యాదస్తుడు, బంగారు కొండ అంటాం. ఏ వయసులో చూసినా మనం అదే పెళ్లి చేసుకున్న వచ్చి కొత్తగా వచ్చిన పిల్లలు ఉంటే దంపతులను ఏమంటాం మనం? చక్కగా సీతారాములు ఎంత బంగారంలా ఉన్నారా, అలాగే ఉండండి రా నాన్న అంటారు. అంటే తల్లి, నాయనమ్మ, అమ్మమ్మ ఎవరితో పోల్చుకుంటారు? ప్రతి పిల్లవాడిని రాముడిలాగా ఉండాలని కోరుకు. అవును. ఎందుకని అంటే రామయ్యని, అందుకనే చూడండి మీరు వాల్మీకి రామాయణం చదివినప్పుడు నారదుడు అడుగుతాడు, నువ్వేమిటో రాస్తున్నావు కదా, మరి ఏ గుణాలు ఉన్నాయని ఆయన గురించి రాస్తున్నావు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. నువ్వేమనుకుంటున్నావు? ఏదో ఎవరి గురించో నేను రాయట్లా, ఆయన అంతటి బంగారు కొండ కాబట్టి ఆయన గురించి రాస్తున్నానని చెప్తాడు ఆయన. ఎటువంటి గుణాలు ఉన్నాయంటే సత్యవాక్య పరిపాలన చేసేటువంటి గుణాలు. ఇవన్నీ చిన్ననాటిలో మేము ఈరోజు చదువుకున్నవి కాదు అపర్ణ. మా చిన్నతనంలో మా అందరికీ బాలకాండ చదివిచ్చేవాళ్ళు మా నాన్నగారు. బాలకాండలో మొట్టమొదటి నుంచి ఒక 5-10 శ్లోకాలు లేదే మేము భోజనం చేయడానికి అర్హత లేదు. ఓకే. మా చిన్నతనం సంగతి చెప్తున్నా. అలా చెప్పించేవాళ్ళు మా నాన్నగారు మాతో. అలా చెప్పించారు కాబట్టి అందులో ఉన్న ఆ క్వాలిటీస్ గురించి తెలిస్తే మనం అలాగే ఉండగలుగుతాము. అవునమ్మా. ఆయన ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత సత్యవాక్య. ఇప్పుడు సత్యము అంటే తెలియట్లేదు కదా. సత్యమే జీవనం. మనిషి మాట్లాడాలి అని అంటే సత్యమే. మనం సత్యం మాట్లాడితే ఎవరు హర్షించట్లేదు అపర్ణ. చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి దానిలో ఉండే మధురమైన విషయం తెలియటం వాళ్ళ. అలాంటి గుణగణాలు కలిగినటువంటి ఆ బాలరామయ్యని మధ్యలో ఏదో భౌగోళిక పరిస్థితుల్లో ఏదో ఒక మతం వాళ్ళు ఆటల్లో అరటిపండులాగా పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటారే, అలాగా ఇక్కడ మాది ఉన్నది, ఇక్కడ మీది ఉంటే ఎట్లా, మాకు అడ్డంగా ఉంది అని చెప్పి తీసేశారు. పోనీ తీసేసినప్పుడు ఆ రోజుల్లో ఉండే రాజరిక పాలన, ఎవరైతే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నారో, మనకి స్వతంత్రం వచ్చింది కూడా 75 ఏళ్ళు అయ్యింది కదా. ఆ రోజు చేసి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఆ రోజు రాదలుచుకోలేదు. ఎప్పుడు ఎందుకు రాదలుచుకోలేదు అంటే వీళ్ళకి అసలు విలువ తెలియటం లేదు. ఎందుకంటే భారతదేశం కావాలి అని చెప్పి బ్రిటిష్ వారి దగ్గర నుంచి తెచ్చుకున్నారే కానీ వాళ్ళకు ఒక నిబద్ధత లేదు. ఈ నిబద్ధత వచ్చిన రోజు నేను వస్తానన్నాడు ఆయన. అవునమ్మా, నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే 1977లో ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు అయోధ్య ఉంది, ఆ టెంపుల్ ఉంది అని ఆర్కియాలజిస్ట్లే చెప్పారు. అంటే వాడికి మనకు ఆర్కియాలజిస్ట్ వచ్చి చెప్పేదాకా నీ వేదాలను నువ్వు నమ్మలా, నీ ఋషులను నువ్వు నమ్మలా, నీ సనాతన ధర్మాన్ని నువ్వు నమ్మలా, భారతదేశం ఒక వేద భూమి అన్న సంగతి నువ్వు నమ్మలా. నీకు ఎవరో నాసా వాడు రావాలి, ఎక్కడో ఏదో దేశం వాడు రావాలి, ఎవడో వచ్చి పరిపాలన చేస్తే వాడి దగ్గర నుంచి మా భూమిని నువ్వు లాక్కోవడం బాగుంది. వాడి దగ్గర లాక్కున్నప్పుడన్నా నీకు తెలియదా? మనం ఏంటో తెలియదా నీకు? నువ్వెందుకు ఆ రోజు నుంచి ఎందుకు చెయ్యలేకపోయావు, పోట్లాడుకోలేకపోయి యుద్ధం అప్పుడు చేయాల్సింది. ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళతో యుద్ధం చేసి లాక్కొచ్చుకోకపోయావా అంటే ఆ రోజు నీకు నమ్మకం లేదు. ఎప్పుడు భగవంతుడు అందుకే ఆగుతాడు, నీ నమ్మకం నీలో వస్తే దాకా నేను రానంటాడు నీ దగ్గరికి. అందరు ఏమంటారో తెలుసా,
మేము చక్కగా ఇంట్లో అన్నీ పెట్టాము, ఫోటోలు పెట్టాము, వంటలు చేసాము, నైవేద్యాలు చేసాము, అన్ని పూజలు చేసాము, అందరినీ పిలిచాం. అయినా మేము ఎన్ని రోజు పూజలు చేస్తాం, మమ్మల్ని మాత్రం అసలు ఏం అనుగ్రహించాడు ఆయన. వాడెవడో ఏమీ చెయ్యని వాడికి మాత్రం అన్నీ వస్తాయి, మాకు రావు. ఎందుకు రావు? మనకి నమ్మిక లేదు. నిజమే అమ్మ, మీరు చెప్తుంటే ఒక నాకు చిన్న స్టోరీ గుర్తొస్తుంది. వర్షాలు పడట్లేదట ఒక గ్రామంలో, ఎన్నో రోజుల నుంచి ఎండిపోయి అల్లాడిపోతుంటే, సరే కప్పలకి పెళ్లి చేస్తాం. కాదు కాదు, అందరం కలిసి ఒక పూజ చేద్దాము, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా వరుణ పూజ చేస్తారు, హోమం చేస్తారు కదా, చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందరికీ అవసరం వాన. అయితే వర్ణ హోమం అయిపోయిన తర్వాత వర్షం పడింది. అయితే అక్కడ ఉన్న పూజారి అందరినీ ఆపి ఒక చిన్న పిల్లని లేపి, మీరందరు చేసిన హోమం వల్ల పడలేదు, కేవలం ఈ అమ్మాయి వల్ల పడింది అని చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, మేము ఇంత భక్తితో చేసి ఇన్ని ప్రసాదాలు పెట్టామని. కానీ ఆ అమ్మాయి గొడుగు తీసుకొని వచ్చింది. నమ్మకం చూసారా? వారబడితే నేను ఇంటికి ఎట్లా పోవాలి, కాబట్టి నేను చక్కగా గొడుగు. నమ్మకం అంటే నమ్మకం ఉంటేనే భగవంతుడు మన దగ్గర ఉంటాడు, మనకు అనుగ్రహం దొరుకుతుంది.